సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్సు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుడ్ ఓవర్ వంతెన పనులు చేపట్టారు. దీంతో 115 రోజుల పాటు సగం ప్లాట్ఫామ్స్ మూసివేశారు. దశల వారీగా 60కి పైగా రైళ్లను దారి మళ్లించారు. వీటిల్లో ముఖ్యమైన రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. మరికొన్ని నాంపల్లి, కాచిగూడ స్టేషన్ నుంచి నడపనున్నారు. సికింద్రాబాద్ రీడెవలప్మెంట్లో భాగంగా రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్స్ను ఏర్పాటు చేస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే పీఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ సికింద్రాబాద్. ఇక్కడ నుంచి వేలాది మంది ప్రయాణికులు కూడా ప్రయాణిస్తుంటారు. కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ రెనోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ ప్లాట్ఫామ్స్ రెనోవేషన్ కార్యక్రమాలు జరుగుతాయి అనేది విషయాలు మనతో పాటు మాట్లాడేందుకు రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఇప్పుడు ప్లాట్ఫామ్ దగ్గర రెనోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ 5 అండ్ 6లో రెనోవేషన్ స్టార్ట్ చేశాము. ముఖ్యంగా మనకు 10 ప్లాట్ఫామ్లు ఉన్న సికింద్రాబాద్లో ఈ రీడెవలప్మెంట్ వర్క్స్ చేయడానికి అంటే లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, అలాగే ట్రావెలేటర్స్ అండ్ ఎయిర్ కాన్కోర్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ రావడానికి మనం ప్లాట్ఫామ్స్లో పిల్లర్స్ కానీ ఫౌండేషన్ కానీ వేయాల్సిన అవసరం ఉంది. ఈ వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ప్రయాణికులకి కాబట్టి ఆ 2 ప్లాట్ఫామ్స్ని ఇప్పుడు ఈ పని గురించి ఆ ట్రైన్స్ని తీసుకోవడం లేదు 5 అండ్ 6లో. ఇది దాదాపు 13 రోజులు పని సాగుతుంది. అలాగే మిగతా ప్లాట్ఫామ్స్ కూడా పనులు చేయబోతా ఉన్నాం. అంటే ఇప్పుడు కొన్ని రైళ్లు కూడా కొన్ని స్టేషన్ల వైపు మళ్లించడం జరిగింది. ఏ స్టేషన్ సైడ్ అంటే మళ్లించారు? ఏ రైళ్లు ఇక్కడెక్కడ నుంచి కొనసాగబోతున్నాయి? ఎన్ని రోజుల వరకు కొనసాగబోతున్నాయి? అదే ముఖ్యంగా సికింద్రాబాద్ మీరు అన్నట్టు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. సౌత్ సెంట్రల్లో అయితే మేజర్ స్టేషన్ ఇదే. అయితే ఇక్కడ దాదాపు ప్రతిరోజు 200 పైచిలకు ప్యాసింజర్ ట్రైన్స్ ఆరిజినేట్ అవ్వడము, టర్మినేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇన్ని ట్రైన్స్ అక్కడ అంటే హెక్టిక్గా బిజీగా ట్రైన్ మూమెంట్స్ ఉన్న టైంలో ఈ వర్క్స్ చేపట్టడం ఇబ్బంది. కాబట్టి కొన్ని ట్రైన్స్ని ఇక్కడ నుంచి తరలించి పక్క స్టేషన్స్లోకి పంపించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు చెప్పినట్టు దశల వారీగా ప్లాట్ఫామ్స్ని వర్క్స్కి ఇవ్వబోతున్నాము. ఇప్పుడు 5-6 ప్లాట్ఫామ్స్ని ఇచ్చాము. అలాగే 4-5 ప్లాట్ఫామ్ని ఈ వర్క్ అయిన తర్వాత ఆ 2 ప్లాట్ఫామ్స్ని అంటే దశల వారీగా 10 ప్లాట్ఫామ్లో 2 ప్లాట్ఫామ్స్లో వర్క్ జరుగుతూ ఉంటుంది. మిగతా 8 ప్లాట్ఫామ్స్లో ట్రైన్ రన్నింగ్ జరుగుతూ ఉంటుంది. సో దీని గురించి ట్రైన్స్ని తరలించడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 70 ట్రైన్స్ని సికింద్రాబాద్ నుంచి జంట నగరాల్లో ఉన్న అదర్ ఇంపార్టెంట్ స్టేషన్స్కి తరలించాము. దాంట్లో ఒక 8 ట్రైన్స్ వచ్చేసి పర్మనెంట్ బేసిస్లో చెర్లపల్లికి, కాచిగూడకి తరలించాము. ఎందుకంటే చెర్లపల్లి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అధునాతన హంగులతో అందుబాటులోకి వచ్చింది. అలాగే మిగతా ఒక 62 ట్రైన్స్ని అంటే టెంపరీ బేసిస్లో షిఫ్ట్ చేశాము. దాంట్లో కొన్ని అంటే సికింద్రాబాద్లోనే ఆరిజినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ 30 ఉండేవి. వాటిని చెర్లపల్లికి, కాచిగూడ, అలాగే మల్కాజ్గిరి, ఉమ్దానగర్, నాంపల్లి వాటికి తరలించడం జరిగింది. అలాగే కొన్ని పాసింగ్ త్రూ ట్రైన్స్ ఉంటాయి. అంటే ఆ డైరెక్షన్లో వెళ్తూ సికింద్రాబాద్లో 1-2 మినిట్స్ లేదా 5 మినిట్స్ హాల్ట్ ఇచ్చి ముందుకు వెళ్తూ ఉంటాయి. సో ఇలాంటి ట్రైన్స్ దాదాపు 32 వాటిని అంటే రూట్ మళ్లించడం అంటే డైవర్షన్ ఇచ్చాము. ముఖ్యంగా ఎందుకు అని అంటే మనకు నిజామాబాద్ వైపు నుంచి కాజీపేటకి వెళ్ళే ట్రైన్స్ సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఇంజన్ రివర్స్ చేసి డైరెక్షన్ మారుద్ది. సో ఈ ప్రక్రియలో దాదాపు ఆ ట్రైను గంట నుంచి 40 నిమిషాల వరకు అక్కడ ఆ ఇంజన్ రివర్సల్ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఏ లైన్లలో నుంచో అయితే ఇంజన్ రివర్సల్ జరుగుద్దో ఆ లైన్స్లో ట్రైన్ ఆపరేషన్ అంటే సాగదు. కాబట్టి అలా మనకంటే ఇతర ట్రైన్స్ పైన కూడా పంక్చువాలిటీ ఇష్యూస్ పైన కూడా ఇంపాక్ట్ పడేందుకు అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ట్రైన్స్ను కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే కాజీపేట నుంచి సనత్ నగర్ వైపు వెళ్ళే ట్రైన్స్ సికింద్రాబాద్గా వెళ్ళేవి. వాటిని ఇప్పుడు మౌలాలి మీదుగా అమ్ముగూడ, సనత్ నగర్ బైపాస్ మీదుగా తీసుకెళ్తున్నాము. అంటే చెర్లపల్లి టచ్ చేయకుండా. సో ఇలా అంటే మనకి ట్రైన్ ఆపరేషన్స్ని కొద్దిగా బర్డెన్ తగ్గిస్తే సికింద్రాబాద్లో ఈ పనులన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో ఊపందుకొని త్వరలోనే స్టేషన్ అందుబాటులోకి రాబోతుంది. పూర్తిగా ఈ రెనోవేషన్లో భాగంగా ఎంత బడ్జెట్తో ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నారు? ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? అది ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 720 కోట్లతో అంటే భారీ బడ్జెట్తో ఈ డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టడం జరిగింది. ఇది అంటే పూర్తిగా సౌత్ సెంట్రల్లో 119 రైల్వే స్టేషన్స్ని ఈ ప్రాసెస్లో భాగంగా డెవలప్ చేస్తున్నాము. అయితే సికింద్రాబాద్ మేజర్ స్టేషన్ అవడం వల్ల మేజర్ చంక్ ఆఫ్ మనీని కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు
మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 40 నుంచి 45% పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా రెండు వైపుల ప్లాట్ఫామ్ 1 అండ్ 10 వైపు సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ 10 వైపు వస్తే అండర్ గ్రౌండ్ పార్కింగ్ డెవలప్ అయ్యింది. ప్లాట్ఫామ్ 1 వైపు వస్తే ఎంతో బిజీగా ఉండే సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా మల్టీ లెవెల్ పార్కింగ్ను కూడా ఇప్పుడు దాదాపు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం. అంటే మొత్తంగా అంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు మరింత హంగులతో కూడా తయారు ముస్తాబు కాబోతుంది. ఎన్ని రోజుల్లో పూర్తి కావచ్చు ఇవన్నీ పనులు? అదే ముఖ్యంగా మనకి ఈ సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ అన్నది ఏంటంటే ఎన్నో అంటే ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం డెవలప్ అయిన స్టేషన్ ఇప్పుడు రిక్వైర్మెంట్కి దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని, గ్రోయింగ్ అంటే మోడర్న్ ఎవరైతే ట్రావెలింగ్ ప్యాసింజర్ ఉంటారో వారి రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని స్టేషన్ని డెవలప్ చేయబోతా ఉన్నాం. అక్కడ స్పేస్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. అందరికీ తెలిసినట్టే సికింద్రాబాద్ ఏరియా చాలా బిజీ ఏరియా, ట్రాఫిక్ కంజెషన్స్ ఉంటాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని వర్టికల్గా స్టేషన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. డిఫరెంట్ ఫ్లోర్స్లో డెవలప్ చేసి అంటే ఎక్కువ స్పేస్ని క్రియేట్ చేయబోతూ ఉన్నాం. అలాగే పార్కింగ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి రెండు వైపులా కూడా అదనంగా పార్కింగ్ వ్యవస్థని ఇప్పుడు చెప్పినట్టు డెవలప్ చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే పూర్తి స్థాయిలతో అన్ని హంగులతో ఎయిర్పోర్ట్ తరహాలో దాదాపు వచ్చే సంవత్సరము జూన్ జూలై లోపు పూర్తి అయ్యి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రయాణికులకు కొంతమంది తెలియకపోయినా కూడా మా సిబ్బంది ద్వారా కూడా ఇప్పటికే సమాచారం అందించాము. మరికొంతమందికి తెలిసేలా కూడా ఇప్పటికే మెసేజ్ల రూపంలో ద్వారా కూడా మేము సమాచారం అందిస్తున్నామని చెప్పేసి రైల్వే సిపిఆర్ శ్రీధర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే చెర్లపల్లి రెనోవేషన్ కార్యక్రమం జరిగింది. దాంతో తర్వాత సికింద్రాబాద్ జరిగింది. దాని తర్వాత కాచిగూడ కూడా రెనోవేషన్ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది. మరోపక్క కూడా అధునాతన రంగులతో కూడా హంగులతో కూడా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయని చెప్పేసి శ్రీధర్ గారు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జయతో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, రైల్వే నిలయం.